ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తేదీ నుంచి సిద్ధం మీటింగ్ ఇడుపులపాయ నుంచి స్టార్ట్ అయ్యి పొద్దుటూరు అయిపోయిన తర్వాత నైటాల్తో మన 28వ తేదీ నంద్యాల టౌన్లో బహిరంగ అంటే నంద్యాల పార్లమెంట్ సంబంధించిన వరకు సిద్ధం మీటింగ్ ఏర్పాటు చేయడం అంటే ఎలక్షన్ల క్యాంపెయిన్ భాగంగా సిద్ధం అనే దాని మీద కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది కాబట్టి నంద్యాల పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలతో అందరితో కూడా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడి పెద్ద ఎత్తున మొబిలైజ్ చేయాలి. మనం రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రజలు మన వెంట ఏ విధంగా ఉండాలని చూపించడానికే మనం ఈరోజు సిద్ధం మీటింగ్ 28వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మనం ఈ 5 సంవత్సరాల పరిపాలన మనం అంతకుముందు ప్రభుత్వం కంటే ఎలక్షన్లు ఏం హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేర్చినవి. ఆ విషయము ఏదైతే మేనిఫెస్టోలో ఏ విధంగా భగవద్గీత ఖురాను మనం ఏ విధంగా తీసుకున్నామో బైబిల్గా అది కూడా ఆ ఉద్దేశంతోనే ఈ 5 సంవత్సరాలు పనిచేస్తామని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. ఇడుపులపాయ నుంచి 27వ తారీఖున గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పార్టీ ఆధ్వర్యంలో ఈ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇడుపులపాయ నుంచి ఆ రోజు ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం ప్రొద్దుటూరులో 27వ తారీఖు 4 గంటలకు అక్కడ బహిరంగ సభ పెద్ద సిద్ధం సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆళ్లగడ్డ సమీపంలో నైట్ హాల్ట్ అక్కడే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నైట్ హాల్ట్ అక్కడే ఉంటారు. అక్కడ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 28వ తారీఖున నంద్యాలలో డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఒక బ్రహ్మాండమైన సభను ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే మీరందరూ కూడా ఒక్కసారి చూస్తే ఈ జిల్లాలో నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి బూత్ నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా బూత్ సిద్ధం, మా గ్రామం సిద్ధం అనే మా నినాదంతో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రజలను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ 6,480 కిలోమీటర్లు 68 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ రోజు ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందులు తీర్చేదానికి మన గవర్నమెంట్ వస్తానే నవరత్నాలు అమలు చేసి మీకు అండగా ఉంటానని చెప్పడం. ఈరోజు రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం మీటింగ్కి ఒక్కసారి పిలిపిస్తే లక్షలాదిగా 10 లక్షలకు పైన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ రోజు మీరు చూస్తే ఎంతో ఉత్సాహంగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా మేము సిద్ధంగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఆయన పరిపాలనే కావాలని ప్రజలు కోరుకున్న విధానాన్ని వాళ్ళు వ్యక్తపరిచిన వాళ్ళ ఉత్సాహాన్ని కానీ చూస్తే మనకు ఆ మీటింగ్లో రాత్తారులో మనం చూసాం. అంతే ఉత్సాహంతో అంతే కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఈ నంద్యాలలో జరిగేటువంటి సిద్ధం మీటింగ్ను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి నాయకుడు కార్యకర్తను ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున హాజరై మన నాయకుడు చెప్పేటువంటి చేసిన కార్యక్రమాలు కానీ రాబోయే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఏం చేస్తామనేది కూడా మనం ప్రజలకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుతా ఉన్నాం.